శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము 44వ సర్గము ప్రారంభము. శ్రీ ఆంజనేయ స్వామివారి యొక్క సర్వవీర పరాక్రమ సౌందర్యమును చూచి రావణాసురుడు ప్రహస్తుని కుమారుడైన జంబుమాలిని ఆంజనేయ స్వామివారి చెంతకు పంపించాడు. జంబుమాలి మిక్కిలి బలశాలి. అతడు పెద్ద పెద్ద కోరలు కలవాడు, ధనుర్ధారి. అతడు రాక్షసరాజైన రావణుని ఆదేశమును అనుసరించి యుద్ధమునకు బయలుదేరాడు. ఎర్రని వస్త్రములను ధరించాడు, కంఠమున పూలదండలు కలిగి ఉన్నాడు. అతని శ్రవణకుండలములు మనోహరములై ఉన్నాయి. మిక్కిలి తీక్ష్ణ స్వభావము కలవాడు, యుద్ధమున జయింప శక్యము కానివాడు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఇంద్రుని ధనస్సుతో సమానమైనది. మిక్కిలి శక్తివంతమైన బాణములను ప్రయోగింపదలచి ధనస్సును ఎక్కుపెట్టి వజ్రాయుధముల పిడుగుపాటు వలె భయంకరమైనటువంటి ధనుష్టంకారములను కావించుచూ వేగముగా విచ్చేశారు. గొప్ప ధనుష్టంకార ధ్వనులతో అష్టదిక్కులు భూమి ఆకాశములు ఒక్కసారి క్షణంలో నిండిపోయినాయి. గాడిదలను పూంచిన రథముపై జంబుమాలి వస్తున్నాడు. ఆశ్చర్యం! హనుమంతుడు హర్షంతో మిక్కిలి ఉప్పొంగినటువంటి వాడై గర్జన చేశాడు. మహాబాహువుడైన జంబుమాలి ముఖద్వారము యొక్క ఒక పైభాగమున ఉన్న కపివరుని హనుమంతుని చూచి వాడి అయిన బాణాలు ప్రయోగించాడు. హనుమంతుని ముఖముపై ఒక అర్ధచంద్రాకార బాణాన్ని, శిరస్సుపై ఒక వంకరలు తిరిగిన బాణాన్ని, బాహువులపై 10 తీవ్రమైన బాణాలను ప్రయోగించి బాధించాడు. ఉరముపై శిరముపై బాణములు తగిలినాయి. జంబుమాలి యొక్క బాణములచే కొట్టబడిన ఆ కపివరుడు రక్తము చింది ఎర్రని ముఖం శరత్కాలమునందలి సూర్యకిరణ స్పర్శచే బాగుగా వికసించిన కెందామరలు ఎలా ఉంటాయో అలా శోభించాడు. సహజంగా ఎర్రనైనటువంటి వాడు హనుమంతుడు. ఆయన ముఖం బంగారం. ముఖము ఎర్రగా ఉంటుంది, దేహం బంగారం. బాణాహతిచే రక్తరంజితమై ఆకాశమున చందన బిందువులచే ఆర్ద్రమైన మహాపద్మంలా ఆంజనేయ స్వామివారు భాసిల్లారు. జంబుమాలి బాణముచే కొట్టగా ఆ కపివరుడు మిక్కిలి క్రుద్ధుడైనాడు. అతడు ప్రక్కనే ఉన్నటువంటి విపులమైన ఒక మహాశిలను చూచాడు. పెకలించాడు ఆ మహాశిలని. రాక్షసునిపై బలము కొద్దిగా ఒక్కసారి విసిరాడు. 10 బాణములతో వచ్చేటువంటి ఆ శిలని జంబుమాలి ముక్కలు ముక్కలు చేశాడు. మహావీరుడైన హనుమంతుడు తన శిలా ప్రయోగము వ్యర్థమవ్వడం చూచి పరాక్రమంతో విజృంభించినటువంటి వాడై ఒక పెద్ద మద్ది చెట్టును పెకలించి గిరగిరగిరగిరగిరగిరగిరగిర దిప్పాడు. ఆ సాలవృక్షం తిప్పుతున్నటువంటి సమయంలో మహాబలశాలి అయిన హనుమంతుని చూచి పరాక్రమవంతుడైన జంబుమాలి స్వామివారి మీద అనేకమైనటువంటి బాణాలు వేశాడు. రాక్షసుడు 4 బాణములతో సాలవృక్షాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. భుజములపై 5 బాణములను, ఉరముపై ఒక శరమును, శిరముపై మరల 10 బాణాలను కపీశ్వరుని నొప్పించాడు. శరీరము నిండా శరములు గుచ్చుకున్నాయి. కోపముతో ఉడికిపోయినాడు హనుమంతుడు. ఒక పరిఘచే తీసుకొని వేగంగా గిరగిరగిరగిర తిప్పాడు స్వామి. మహాబలశాలి, మిక్కిలి వేగము కలవాడు అయినటువంటి ఆంజనేయ స్వామి ఆ పరిఘను గిరగిరగిరగిర దిప్పుతూ దానితో జంబుమాలి గుండెలపై ఫళ ఒకే ఒక దెబ్బ వేశాడు. పరిగ ధాటికి జంబుమాలి అతని రథవాహనాలు నుగ్గు నుగ్గైపోయినాయి. మీదు మిక్కిలి అతని శిరము, బాహువులు, మోకాళ్ళు, ధనుర్బాణములు పొడి పొడి అయి మచ్చుకైనా సరే మిగలకుండా ఉన్నాయి. మహాబలవంతుడైన జంబుమాలి హనుమంతుని దెబ్బకు వెంటనే నేలకు ఒరిగాడు. అవయవములు, భూషణములన్నీ చూర్ణ చూర్ణములైపోయినాయి. జంబుమాలి అశువులు అనంతవాయువులలో కలిసిపోయినాయి. మహాబలశాలి అయిన 80,000 కింకరులను జంబుమాలిని సంహరించినటువంటి విషయం, రాక్షసులందరూ అశువులు కోల్పోయిన విషయం రావణునకు తెలిసింది. క్రోధోద్దీప్తుడైనాడు. కన్నులు ఎర్ర చేశాడు, మండిపడ్డాడు.
ప్రహస్తపుత్రుడు మహాబలవంతుడు అయిన జంబుమాలి రణభూమిని బలి అయిపోగా రాక్షసరాజైన ఆ రావణుడు రోషముతో గుడ్లును గిరగిరగిరగిరదిప్పి మిక్కిలి బలపరాక్రమములు గల అమాత్యపుత్రులను హనుమంతునితో తలపడమని వారిని ఆజ్ఞాపించాడు. ఇది శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము 44వ సర్గము సమాప్తము.